ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థాన అభివృద్ధికి 35 కోట్ల 19 లక్షల రూపాయలు కేటాయించిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో బీజేపీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అదనపు గదుల నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో అనేక దేవాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి సహకరించడం హిందూ భక్తులకు ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు మొలుబూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మరి తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ పాలాభిషేకం యొక్క ఉద్దేశం ఏంటిదంటే మరి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొండగట్టు ఆంజనేయుని గుడికి అక్కడ ఉన్న ఏపీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆయన వారాహి వాహనాన్ని కూడా పూజ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటే మరి మన తెలంగాణ ప్రాంతం అంతా హిందూ దేవాలయాలుగా విభజించాలి. మరి ఏదైతే 3వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వస్తున్న సందర్భంగా అధిక సంఖ్యలో అందరూ హాజరు కావాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది.